చెప్పాను. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫోర్త్ ప్రాబ్లం. Resistance of a conductivity cell resistance of a cell. వినిపిస్తుందా? వాయిస్ క్లియర్గా ఉందా? హలో, ప్లీజ్ రెస్పాండ్. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. Resistance of a conductivity cell filled with filled with 0.1 mole later inverse moles later inverse KCl solution is 100 ohms. Please stop. If the resistance of same cell when filled with when filled with 0.02 mole later inverse 0.02 mole later inverse KCl solution is 520 ohms. Full stop. Calculate the conductivity and molar conductivity of 0.02 mole later inverse KCl solution stop. The conductivity of
the conductivity of 0.1 moles lateral inverse KCl solution is 1.29 Siemens per meter or Var. Siemens meter inverse Siemens meter inverse సో చూడండి ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే క్యాలిక్యులేట్ ది కండక్టివిటీ అంటే హియర్ K అండ్ మోలార్ కండక్టివిటీ మీన్స్ lambda m for the potassium chloride solution whose concentration is 0.02 potassium chloride solution moles per liter concentration ఉన్నప్పుడు దానికి కండక్టివిటీ K వాల్యూని నెక్స్ట్ వన్ మోలార్ కండక్టివిటీ lambda m ని క్యాలిక్యులేట్ చేయాలి. సో కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేయాలంటే నీకు సెల్ కాన్స్టెంట్ తెలియాలి. సెల్ కాన్స్టెంట్ K ఈక్వల్ టు 1/R ఇంటూ L/A దట్ మీన్స్ C స్టార్. సో కండక్టివిటీ K తెలియాలంటే ఇక్కడ C స్టార్ తెలియాలి. ఎందుకంటే ఈ కాన్సంట్రేషన్ దగ్గర రెసిస్టెన్స్ ఏమి అవ్వలేదు, రెసిస్టెన్స్ కానీ నెక్స్ట్ వన్ C స్టార్ కానీ ఏమి అవ్వలేదు. సో దీని ముందు కాన్సంట్రేషన్ 0.1 మోల్స్ పర్ లీటర్ KCl సొల్యూషన్ ని అక్కడ రెసిస్టెన్స్ R వాల్యూ ఇచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం C స్టార్ని క్యాలిక్యులేట్ చేసి ఆ C స్టార్ని ఇక్కడ ఉన్నటువంటి 0.02 మోల్స్ పర్ లీటర్ సొల్యూషన్ కండక్టివిటీలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ Kని క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత lambda m ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ C స్టార్ ఆర్ సెల్ కాన్స్టెంట్. సో ఫస్ట్ రాయండి సొల్యూషన్ 0.1 molarity పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ ఉన్నప్పుడు స్టార్టింగ్ ఇక్కడ చూడండి 0.1 మోల్స్ పర్ లీటర్ పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ ఉన్నప్పుడు దాని దగ్గర డేటా ఏముందంటే R ఈక్వల్ టు 0.1 m KCl సొల్యూషన్ కి రెసిస్టెన్స్ R ఈక్వల్ టు 100 ohms. నెక్స్ట్ ఈ 0.1 కాన్సంట్రేషన్ దగ్గర కండక్టివిటీ K ఇచ్చాడు. సో K ఈక్వల్ టు అదే కాన్సంట్రేషన్ కి K వాల్యూ వచ్చేసరికి 1.29 నెక్స్ట్ వన్ Siemens per meter, దీని సెంటీమీటర్లకి కన్వర్ట్ చేయండి. 1.29 మీటర్కి 100 సెంటీమీటర్స్ 100 దెన్ Siemens per centimeter సో ఈక్వల్ టు 1.29 into 10⁻².
Siemens per centimeter or centimeter inverse. దీని నుంచి సెల్ కాన్స్టెంట్ సి స్టార్, కొన్ని బుక్స్ లో జీ స్టార్ అని కూడా ఉంటుంది. సో సెల్ కాన్స్టెంట్ సి స్టార్ ఫార్ములా కేఆర్ ఈక్వల్ టు కే వచ్చేసరికి 1.29 into 10⁻² into 100 equal to 1.29 centimeter inverse. So 0.1 molarity కాన్సన్ట్రేషన్ దగ్గర సెల్ కాన్స్టెంట్ సి స్టార్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ 0.02 మొలారిటీ పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్. దీనికి మనం కండక్టివిటీ కే, నెక్స్ట్ వన్ లాంబ్డా వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో జనరల్గా కే ఈక్వల్ టు దీని ఆర్ వాల్యూ ఇచ్చాడు 520, ఆర్ ఈక్వల్ టు 520 ఓమ్స్. కే ఈక్వల్ టు 1/r into L/A ఫార్ములా. సో కే ఈక్వల్ టు 1/r, L/A అంటే సెల్ కాన్స్టెంట్ సి స్టార్ ఈక్వల్ టు 1/r వాల్యూ 1/520 into C star 1.29 on this calculation 0.00248 Siemens centimeter inverse. So 1.29 by 520 equal to 0.00248. So K value కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ వన్ మోలార్ కండక్టివిటీ, దాని కింద రాయండి లాంబ్డా ఎం ఈక్వల్ టు ఫార్ములా లాంబ్డా ఎం ఈక్వల్ టు కే ఇంటూ 1000 by molarity equal to K 0.00248 into 1000 by molarity 0.02 molarity. On this calculation, it gives the value of 124 Siemens centimeter square. Next one, mole inverse 124 Siemens centimeter square mole inverse. So this is the lambda m. ఇది నోట్ చేయండి. నోట్ చేశారా? So the next problem, fifth one. The next problem, fifth one. The equivalent conductance of conductance
the equivalent conductance of 0.1 normal MgCl2 solution, MgCl2 solution is 100 ohm inverse. Next one, centimeter square equivalent inverse at 25 degrees centigrade. At 25 degrees centigrade, stop. A cell with electrode, a cell with electrode having surface area one centimeter square and 0.5 centimeter apart, APART, that means length is filled with this solution stop. How much current will flow when potential difference between electrodes is 5V solution. సో చూడండి, ఒక సెల్ ఉంది. సెల్ మీన్స్ బ్యాటరీ. దీనిలో 2 ఎలక్ట్రోడ్స్ డిప్ చేసి ఉన్నాయి. ఇదో ఎలక్ట్రోడ్, నెక్స్ట్ వన్ ఇదో ఎలక్ట్రోడ్. ఈ డిప్ చేసినటువంటి ఈ సెల్లో 0.1 నార్మాలిటీ ఉన్నటువంటి మెగ్నీషియం క్లోరైడ్ సొల్యూషన్ ఉంది, MgCl2. నెక్స్ట్ వన్, దీనికి ఈక్వలెంట్ కండక్టెన్స్ లాంబ్డా ఈక్వలెంట్ వాల్యూ ఇచ్చాడు 100. నెక్స్ట్ వన్, ఏ సెల్ విత్ ఎలక్ట్రోడ్ హ్యావింగ్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ సర్ఫేస్ ఏరియా ఏ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. నెక్స్ట్ వన్, ఈ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ సరికి L ఈక్వల్ టు 0.5 సెంటీమీటర్ అన్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సొల్యూషన్ గుండా ఎంత కరెంట్ పాస్ చేయొచ్చు అన్నాడు. అండ్ ఈ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఉన్నటువంటి వోల్టేజ్ కూడా ఇచ్చాడు 5V.
when potential difference between two electrodes is 5V, ఈ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ సరికి అదే పొటెన్షియల్ డిఫరెన్స్ 5 volts. సో మన ఫైనల్ గా ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఐ సో ఓమ్స్ లా, బై యూజింగ్ ఓమ్స్ లా, I equal to V by R. ఓమ్స్ లా ఉంది, డేటా రాయండి. ఇచ్చిన డేటా నార్మాలిటీ n ఈక్వల్ టు నార్మాలిటీ n ఈక్వల్ టు 0.1 n. నెక్స్ట్ వన్ lambda ఈక్వల్ టు 100 ohm inverse, 100 ohm inverse centimeter square equivalent inverse. Next one A equal to area of the electrode 1 centimeter square, 1 centimeter square. Length equal to 0.5, 0.5 centimeters, 0.5 centimeters. So దీని నుంచి we have to calculate the I equal to question mark, I equal to question mark. V equal to formula, V equal to IR, I equal to V by R అంటే I equal to V by R. So I equal to V by R. This is from Ohm's law. సో V వాల్యూ ఇచ్చాడు కాబట్టి V వాల్యూ వచ్చేసరికి ఎంత ఉందంటే 5 volts. V ఈక్వల్ టు 5 volts అని R ఇవ్వలేదు, R ని క్యాలిక్యులేట్ చేయాలి. R క్యాలిక్యులేట్ చేయాలంటే R ఈక్వల్ టు జనరల్ గా K ఈక్వల్ టు 1 by R ఇంటూ L by A. సో K తెలిస్తే ఆటోమేటిక్ R తెలుస్తుంది. K వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి లాంబ్డా ఈక్వలెంట్ ని యూజ్ చేయండి. ఫస్ట్ వన్ లాంబ్డా ఈక్వలెంట్ కండక్టెన్స్ ఈక్వల్ టు K into 1000 by normality equivalent conductance 100 equal to conductivity K into 1000 by normality 0.1 0.1. So K equal to 100 into 0.1 by 1000 equal to 0.01 0.01. Next one K equal to 1 by R into L by A 0.01
1 by 0.01, 1 by 0.01 into L means 0.5 centimeters by A1 equal to 50 equal to equal to 50. సో ఇక్కడ ఆర్ని ఇటు సైడ్ తీసుకెళ్ళి కేని తీసుకురండి. సో 1 by k 0.01 into 0.5 by 1. Finally, R equal to 50 ohms. R equal to 50 ohms. So on this one, I equal to V by R, V ante 5 by 50 equal to 0.1 amperes. సో కరెంట్ ని ఆంపియర్స్ లో మెజర్ చేస్తారు. I equal to 0.1 amperes. ఇది నోట్ చేశారా? So the next problem, sixth one. The next problem, sixth one. The conductivity of the conductivity of 0.1 normal NaOH solution, NaOH solution, normal NaOH solution is 0.2 Siemens centimeter inverse. Siemens centimeter inverse when commodity when equal volume of an equal volume of 0.1 normal HCl is added. HCl is added. Then the conductivity of
resultant solution, conductivity of resultant solution, decreased up to decreased up to 0.055 Siemens centimeter inverse. Stop. Then calculate equivalent conductance of equivalent conductance of resultant solution చూడండి ప్రాబ్లం చూడండి ఇక్కడ వచ్చేసరికి this is a solution which is 0.1 NaOH 0.1 నార్మాలిటీ ఉన్నటువంటి సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఉంది. దీనికి కండక్టివిటీ ఆర్ స్పెసిఫిక్ కండక్టెన్స్ వాల్యూ వచ్చరికి 0.22 సెంటీమీటర్ ఇన్వర్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కి సేమ్ ఇదే వాల్యూమ్, ఇక్కడ వాల్యూమ్ ఎంత తెలియదు కాబట్టి వి అనుకోండి. ఈ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వాల్యూమ్ ఎంత ఉందో సేమ్ అంతే వాల్యూమ్ తోటి 0.1 నార్మాలిటీ ఉన్నటువంటి HCl యాడ్ చేశాడు. HCl ని దీనిలోకి మిక్స్ చేస్తే అప్పుడు ఒక మిక్సింగ్ సొల్యూషన్, యాసిడ్ బేస్ కలిస్తే ఒక మిక్సింగ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయినటువంటి మిక్సింగ్ సొల్యూషన్ కి కండక్టివిటీ వాల్యూ K ఈక్వల్ టు 0.055. స్టార్టింగ్ ఓన్లీ సోడియం హైడ్రాక్సైడ్ ఉన్నప్పుడు దాని K వాల్యూ 0.22 ఉంది. ఎప్పుడైతే HCl ని దీనిలోకి మిక్స్ చేశారో దాని కండక్టివిటీ ఏమైందంటే డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయిందంటే K ఈక్వల్ టు 0.055. సో K ఈక్వల్ టు 0.055 అనేది మిక్సింగ్ సొల్యూషన్ కండక్టివిటీ, K ఈక్వల్ టు 0.22 అనేది ఓన్లీ సోడియం హైడ్రాక్సైడ్ కండక్టివిటీ. అయితే ఈ మిక్సింగ్ సొల్యూషన్ కి ఈక్వలెంట్ కండక్టెన్స్ లాంబ్డా ఈక్వలెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. లాంబ్డా ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే దీని K వాల్యూ ఉంది, నార్మాలిటీని క్యాలిక్యులేట్ చేయాలి. నార్మాలిటీ ఫర్ మిక్సింగ్ సొల్యూషన్. సో మిక్సింగ్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీని క్యాలిక్యులేట్ చేస్తే మిక్సింగ్ సొల్యూషన్ నార్మాలిటీ so first one, write the reaction between sodium hydroxide and HCl. Sodium hydroxide NaOH plus HCl so దీని కాన్సంట్రేషన్ వచ్చరికి నార్మాలిటీ ఇది 0.1 N
Next one, ఇది 0.1 N. Strong acid plus strong base gives the salt and water H2O. So two reactants chemical reaction involve అయినప్పుడు ఈక్వలెంట్స్ కాన్సన్ట్రేషన్ తోటి మాత్రమే రియాక్షన్ ఇన్వాల్వ్ అయితే ఈక్వలెంట్స్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో 0.1 equivalents of sodium hydroxide on reaction with 0.1 equivalents of HCl then gives the 0.1 equivalents of NaCl. సో దాని కాన్సన్ట్రేషన్ కూడా 0.1 ఉంటుంది. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ వాల్యూమ్ వచ్చేసరికి వి ఈక్వల్ వాల్యూమ్స్ అన్నాడు కాబట్టి వాల్యూమ్ ఎంతో తెలియదు. సో వి HCl వాల్యూమ్ వి రెండు మిక్స్ చేస్తే 2V ఫామ్ అవుతుంది. సో ఫైనల్లీ నార్మాలిటీ ఈక్వల్ టు ఈక్వలెంట్ బై వాల్యూమ్ జనరల్ గా నార్మాలిటీ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ లేదంటే 1000 బై మిల్లీ లీటర్స్ తీసుకుంటారు. వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెన్స్ ఇంటూ 1 బై వి అంటే ఈక్వలెన్స్ బై వి. సో నార్మాలిటీ ఈక్వల్ టు ఈక్వలెన్స్ బై వాల్యూమ్. ఈక్వలెన్స్ వచ్చేసరికి ఎంత ఉంది? మిక్సింగ్ సొల్యూషన్ 0.1 బై 2V 0.1 by 2V 0.1 by 2V. ఇక్కడ దీని కాన్సన్ట్రేషన్లు 0.1 నార్మాలిటీ ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ 0.1, ఇది 0.1 by 2V. Wait 1 minute. మళ్ళొకసారి చూడండి. (0.1) నార్మాలిటీ ఉన్నటువంటి సోడియం హైడ్రాక్సైడ్ V వాల్యూమ్ combines with 0.1 normality V volume of HCl gives the 0.1 normality of V volume NaCl. 2V లో H2O కూడా ఉండగా దీనికి కూడా వాల్యూమ్ ఉంటుంది. సో టోటల్ మిక్సింగ్ వచ్చేసరికి 2V, ఇది V, నెక్స్ట్ వన్ ఇక్కడ ఉన్నటువంటి ఇది కూడా V. సో ఇప్పుడు 0.1 వాల్యూమ్ బై 2V. ఓన్లీ మన సోడియం క్లోరైడ్గా తీసుకుంటున్నాం, దీనికి ఆ వాటర్ కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి దాన్ని తీసుకోవట్లేదు. సో 0.1 బై 2V, VV క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు 0.05 N 0.05 N. నెక్స్ట్ ఈక్వలెంట్ కండక్టెన్స్ lambda equivalent conductance equal to A into 1000 by normality. So equal to K value. K equal to 0.55. K equal to 0.55. ఇక్కడ చూడండి. Conductivity of the resultant solution అంటే mixing solution. So 0.055
into 1000 by 0.05. On this calculation, on this calculation 1100 s centimeter square equivalent inverse so basic terms conductance equivalent conductance molar conductance cell constant వీటి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిందా? So next concept, factors of rating on electrolytic conductance. Factors, write this heading. Factors affecting on electrolytic conductance. Electrolytic conductance factors affecting on electrolytic conductance. Factors affecting on electrolytic conductance. So conductance లో చూడండి డిఫరెంట్ టైప్స్ కండక్టెన్స్ సి మోలార్ కండక్టెన్స్ lambda m equivalent conductance lambda equivalence. Next one is specific conductance K. సో ఈ 4 టైప్స్ ఆఫ్ కండక్టెన్స్ ఉన్నాయి. కండక్టెన్స్ మోలార్ కండక్టెన్స్ ఈక్వలెంట్ కండక్టెన్స్ స్పెసిఫిక్ కండక్టెన్స్. Conductance of electrolytic solution. What is the meaning of electrolytic conductance? Electrolytes అంటే యాసిడ్స్ రాయదు చూడండి. సో యాసిడ్స్, నెక్స్ట్ వన్ బేసెస్ and salts. These are the substances which allow the flow of electricity by the movement of the ions. Then these are called electrolytes. వీటిని ఎలక్ట్రోలైట్స్ లైట్స్ ఎందుకంటారంటే ఇక్కడ ఉన్నటువంటి యాసిడ్స్లో కానీ బేసిస్లో కానీ సాల్ట్స్లో కానీ అయాన్స్ ఉంటాయి. సో యాసిడ్ అయితే హెచ్ ప్లస్ సిఎల్ మైనస్, బేస్ అంటే NaOH Na ప్లస్ OH మైనస్, సాల్ట్ NaCl Na ప్లస్ సిఎల్ మైనస్. ఇట్లా ఇవి అయాన్స్ గా డివైడ్ అయ్యి బై ది మూమెంట్ ఆఫ్ ది అయాన్స్ దే ఫ్లో ది ఎలక్ట్రికల్ కరెంట్. ఇవి ఎలక్ట్రికల్ కరెంట్ ని కానీ పాస్ చేయగలిగితే అప్పుడు వీటిని ఏమంటారంటే ఎలక్ట్రోలైట్స్ అంటారు. సో ఎలక్ట్రోలైట్స్ అనేవి ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలుగుతున్నాయి కాబట్టి వీటికి కండక్టెన్స్ ఉంటుంది. వీటన్నింటికి కండక్టెన్స్ ఉంటుంది, మోలార్ కండక్టెన్స్ ఉంటుంది, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఉంటుంది, స్పెసిఫిక్ కండక్టెన్స్ ఉంటుంది. సో ఈ కండక్టెన్స్ వాల్యూస్ అనేవి ఏ టైంలో ఇంక్రీజ్ అవుతాయి, ఏ టైంలో డిక్రీజ్ అవుతాయి బేస్డ్ ఆన్ ది ఫ్యాక్టర్స్.
సో ఎలాంటి కేసుల్లో ఎక్కువ ఉంటుంది, ఎలాంటి కేసుల్లో తక్కువ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసేదే ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫిట్టింగ్ ఆన్ ఎలక్ట్రోలైటిక్ కండక్టెన్స్. So first one, write there side heading, ionic interaction. Ionic interaction. First one, ionic interaction. First one side heading, ionic interaction with increasing ionic interaction. ఇట్లా రాయండి, నేను రాసినట్లా రాయండి. Ionic interaction arrow mark పైకి రాయండి, that means increasing. Here ionic interaction means attraction, interaction means attraction. Ionic with increasing ionic interaction, ionic mobility decreases. Ionic mobility decreases. Conductivity, conductance or conductance decreases. Conductance decreases. సో చూడండి, అయానిక్ ఇంటరాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాల్ట్ తీసుకోండి, K2SO4 which is dissolved in water. It can be dissociated to 2K plus SO4 2 minus. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్లో K ప్లస్లు, నెక్స్ట్ వన్ SO4 2 మైనస్లు ఉంటాయి. నంబర్ ఆఫ్ K ప్లస్లు, నంబర్ ఆఫ్ SO4 2 మైనస్లు, నంబర్ ఆఫ్ SO4 2 మైనస్, K ప్లస్ SO4 2 minus. So these are the electrolytic ions. Electrolyte లో ఉన్నటువంటి ions K2SO4 here is the electrolyte which is dissolved in water. It is ionized to K plus and SO4 2 minus. K plus గానీ SO4 2 minus గానీ ionizable అవుతున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్ లో ఆపోజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఉన్నాయి, ప్లస్లు క్యాటయాన్స్, అనయాన్స్. ఈ అయానిక్ ఇంటరాక్షన్ మీన్స్ అట్రాక్షన్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీనిలో K ప్లస్లు SO4 2 మైనస్లు మళ్ళీ అట్రాక్షన్ లో ఇన్వాల్వ్ అయితే ఏం ఫామ్ అవుతుంది, K2SO4 ఫామ్ అయ్యి. అంటే అన్ని దగ్గరగా అట్రాక్షన్ లో ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అయాన్స్ యొక్క మొబిలిటీ మీన్స్ మూమెంట్ ఆఫ్ ది అయాన్స్. అంటే అయాన్స్ అనేవి ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లా ఫ్రీగా SO4 2 మైనస్ ఫ్రీగా ఉంటే ఎలక్ట్రోడ్స్ వైపు అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇది యానోడ్ ఎలక్ట్రోడ్, నెక్స్ట్ వన్ ఒకటోసరికి క్యాథోడ్. ఈ సొల్యూషన్ లో K ప్లస్లు SO4 2 మైనస్లు, K ప్లస్లు ఇట్లా ఉన్నప్పుడు పొటాషియం అయాన్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ క్యాథోడ్ ఎలక్ట్రోడ్. సల్ఫేట్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యానోడ్ పాజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్. సో ఇట్లా K ప్లస్లు ఇటు సైడ్ మూవ్ అవుతున్నాయి, SO4 2 మైనస్లు ఇటు సైడ్ మూవ్ అవుతున్నాయి. అంటే మూమెంట్ ఉంది. మూమెంట్ స్పీడ్గా ఉంటే అప్పుడు కండక్టెన్స్ అనేది ఎక్కువ ఉన్నట్టు. సో ఎలక్ట్రోలైట్స్లో కరెంటు ఫ్లో ఆర్ ఎలక్ట్రిసిటీ అనేది దేనివల్ల ఫ్లో ఉంటుందంటే బై ది మూమెంట్ ఆఫ్ ది అయాన్స్. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ది అయాన్స్ అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఉన్నటువంటి అయాన్స్ అనేవి ఎలక్ట్రోడ్ వైపు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటే, సో దట్ ఈస్ ది అయానిక్ మొబిలిటీ. మొబిలిటీ ఈజ్ నథింగ్ బట్ మూమెంట్నే మొబిలిటీ అంటారు. సో అయాన్స్ అనేవి ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే మొబిలిటీ ఎక్కువ ఉంటుంది.
మొబిలిటీ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా కరెంట్ ఫ్లో అనేది ఎలక్ట్రికల్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అయాన్స్ మధ్య అట్రాక్షన్ ఉంటే ఇవన్నీ క్లోజ్గా దగ్గర దగ్గరకు వస్తాయి. ఏ ప్లస్లు SO4 2 మైనస్లు దగ్గర దగ్గరకు వస్తే అప్పుడు ఎలక్ట్రోడ్ దగ్గరికి మూవ్ కాలేదు. ఎలక్ట్రోడ్ దగ్గరికి మూవ్ కాలేవు కాబట్టి అయానిక్ మొబిలిటీ డిక్రీజ్ అవుతుంది. అయానిక్ మొబిలిటీ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా కండక్టెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. సో ఇక్కడ అయానిక్ మొబిలిటీ దేని కింద, మూమెంట్ ఆఫ్ అయాన్ రాసుకోండి. మూమెంట్ ఆఫ్ అయాన్. సో దట్ ఈస్ ది ఫస్ట్ ఫ్యాక్టర్. With increasing ionic interaction, ionic mobility decreases. Ionic mobility decrease automatically conductance కూడా decrease అవుతుంది. Next second one, nature of solvent. Nature of solvent. Nature of solvent. Nature of solvent. దీని కింద ఓ థియరీ లైన్ రాయండి. ది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, write the line. The dielectric constant, the dielectric constant of a solvent is a dimensionless physical property that measures its ability to reduce the electrostatic attraction, electrostatic attraction between oppositively charged ions example
dielectric constant of H2O 78.4. Next, ethyl alcohol C2H5OH 24.3. Next one, hexane 1.9. 1.9. Nature of solvent. Electrolyte K2SO4 సేమ్ ఇందా తీసుకున్నటువంటి potassium sulfate is a salt which is dissolved in a solvent. ఇక్కడ ఉన్నటువంటి పొటాషియం సల్ఫేట్ సాల్ట్ ని ఏదో ఒక సాల్వెంట్ లో డిజాల్వ్ చేస్తారు ఇన్ బ్యాటరీ. సో ఇవి రెండు ఎలక్ట్రోడ్స్, యానోడ్, నెక్స్ట్ వన్ క్యాథోడ్. ఈ పొటాషియం సల్ఫేట్ ని ఒక సాల్వెంట్ లో డిజాల్వ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి దీనిలో ఎలక్ట్రోలైట్ గా తీసుకుంటారు. దిస్ ఇస్ ది ఎలక్ట్రోలైట్. పొటాషియం సల్ఫేట్ ఈస్ ది సాలిడ్ కాంపౌండ్స్ గుండా, సాలిడ్ అయానిక్ కాంపౌండ్స్ గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కాదు. సో అందుకని ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఏం చేస్తారంటే ఒక సాల్వెంట్ లో డిజాల్వ్ చేస్తారు. ఈ సాల్వెంట్ లో డిజాల్వ్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రోడ్స్ నుండి ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ కండక్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే హై కండక్టెన్స్, లో కండక్టెన్స్ అనేది తీసుకున్నటువంటి సాల్వెంట్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అవుతుంది. మనం తీసుకున్నటువంటి ఈ సాల్ట్ ని ఒక సాల్వెంట్ లో డిజాల్వ్ చేస్తామని చెప్పాను కదా, ఈ సాల్వెంట్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ని బేస్ చేసుకొని దీని కండక్టెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. సో సాల్వెంట్ అన్న తర్వాత కంపల్సరీగా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేది ఒకటి ఉంటుంది. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ measure of ability to reduce the ionic interaction or ionic attraction between the two oppositively charged ions. ఇప్పుడు ఇక్కడ ఒక సాల్వెంట్ తీసుకున్నాను. ఈ సాల్వెంట్ లో పొటాషియం సల్ఫేట్ ని డిజాల్వ్ చేయగానే ఇవి K+ గాను, నెక్స్ట్ వన్ SO4 2- గాను డివైడ్ అవుతుంది. The solvent which have the ability to reduce the attraction between the two oppositively charged ions is the dielectric constant. అంటే ఈ సాల్వెంట్ ఏం చేయాలంటే అయాన్స్ గా డివైడ్ అయినటువంటి ఈ క్యాటయాన్స్, యానయాన్స్ మళ్ళీ అట్రాక్షన్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ని తగ్గించాలి. ఎబిలిటీ టు రిడ్యూస్ ది అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆపోజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. అట్రాక్షన్ తగ్గిలేదానికి ఏం జరుగుతుంది, ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ వచ్చి మళ్ళీ K+ SO4 2- ఇవి ఫ్రీగా ఉండవు. ఫ్రీగా లేకపోతే మూవ్మెంట్ ఆఫ్ ది అయాన్స్ టువర్డ్స్ ఎలక్ట్రోడ్స్ ఈజ్ నాట్ ఈజీలీ. సో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్స్ వైపు ఇక్కడ ఉన్నటువంటి అయాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ కావు. ఎందుకంటే ఈ రెండు అట్రాక్షన్ ఉన్నప్పుడు ఎలక్ట్రోడ్ వైపు అట్రాక్షన్ లో ఇన్వాల్వ్ కావు కాబట్టి సో అప్పుడు కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ రెండు అయాన్స్ ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నాయో, ఫ్రీగా ఉండాలంటే రెండింటి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ తగ్గించాలి. అట్రాక్షన్ తగ్గించేటువంటి కెపాసిటీ దేనికి ఉంటుంది, సాల్వెంట్కి ఉంటుంది. ఆ అట్రాక్షన్ తగ్గించేటువంటి కెపాసిటీనే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటారు. సో ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ దేనికైతే ఎక్కువ ఉంటుందో అలాంటి సాల్వెంట్ తీసుకుంటే కండక్టెన్స్ ఎక్కువ ఉంటుంది. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ తక్కువ ఉన్నటువంటి సాల్వెంట్ తీసుకుంటే అయానిక్ కండక్టెన్స్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది సాల్వెంట్స్, వాటర్ వచ్చేసరికి 78.4,
ethyl alcohol 24.3, hexane 1.9. ఇప్పుడు సేమ్ పొటాషియం సల్ఫేట్ ని ఒకసారి వాటర్లో H2O ఇంకోసారికి వచ్చేసరికి ethyl alcohol C2H5OH లో డిజాల్వ్ చేస్తే K2SO4, నెక్స్ట్ వన్ K2SO4. K2SO4 dissolved in water, K2SO4 dissolved in ethyl alcohol. డిజాల్వ్ చేస్తే ఇక్కడ పొటాషియం సల్ఫేట్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది, ఇక్కడ పొటాషియం సల్ఫేట్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రెండింటికుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే ఎక్కువ ఎక్కడ కండక్టెన్స్ ఉంటుందంటే పొటాషియం సల్ఫేట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్లో డిజాల్వ్ చేసినటువంటి ఈ సొల్యూషన్లోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దానికి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 78.4 ఉంది, విచ్ రెడ్యూస్ ది ionic interaction between potassium ions and sulfate ions. So it has the highest conductivity than potassium sulfate, which is dissolved in ethyl alcohol. So the dielectric constant base చేసుకొని దాని కండక్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. So write the next line. Write the next line. ఇక్కడ పైన డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇది అండర్లైన్ చేయండి. నెక్స్ట్ వన్, measures its ability to reduce the electrostatic attraction. ఆ 2 lines అండర్లైన్. సో ఇప్పుడు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ with increasing the dielectric constant, ionization increases, ionization increases. Next one, number of ions increases, and conductivity or conductance also increases. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ అయనేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అయనేషన్ ఇంక్రీజ్ అయితే నంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. నంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అయితే కండక్టెన్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో దిస్ ఈస్ ది అనదర్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ వన్. Viscosity of medium. Third factor, viscosity of medium. Here medium means solvent. Viscosity of the medium. ఒక ఎలక్ట్రోలైట్ ని ఒక సాల్వెంట్ లో డిజాల్వ్ చేసినప్పుడు సాల్వెంట్ విస్కాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు విత్ ఇంక్రీజింగ్ ది విస్కాసిటీ అయానిక్ మొబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే విస్కాసిటీ ఎక్కువ ఉంటే మూమెంట్ అనేది ఎక్కువ ఉండదు, ఫ్రీగా ఉండదు. సో అయానిక్ మొబిలిటీ డిక్రీజ్ అయితే నెక్స్ట్ వన్ ఆటోమేటిక్ గా కండక్టివిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో విస్కాసిటీ మీన్స్ rapid friction between the molecules. సో ర్యాపిడ్ ఫ్రిక్షన్ ఎక్కువ అయితే ఆటోమేటిక్ విస్కాసిటీ ఇంక్రీజ్ అయినట్టే. విస్కాసిటీ ఇంక్రీజ్ అయితే అయానిక్ మొబిలిటీ అనేది ఈజీగా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం క్లోరైడ్ KCl which is decomposed to
కే ప్లస్ అండ్ సిఎల్ మైనస్. దీన్ని ఒకసారి వాటర్లో డిజాల్వ్ చేస్తే కే ప్లస్ సిఎల్ మైనస్. ఇదే పొటాషియం క్లోరైడ్ ఆయిల్లో డిజాల్వ్ చేశాను అనుకో, వాటర్ కన్నా ఆయిల్కి విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆయిల్లో విస్కాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు మొబిలిటీ ఆఫ్ ది కే ప్లస్ అండ్ సిఎల్ మైనస్ ఇవి ఫ్రీగా మూవ్ అవ్వలేవు. ఆయిల్లో ఉంచితే ఇవి ఫ్రీగా మూవ్ కాలేవు కాబట్టి మొబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఇవి దీనిలో ఫ్రీగా మూవ్ అవుతాయి వాటర్లో. సో ఇక్కడ మొబిలిటీ ఎక్కువ ఉంటుంది. విత్ డిక్రీజింగ్ ది మొబిలిటీ conductivity is also decreases. So write the next line. As increasing viscosity increases, ionic mobility decreases. Then conductance decreases. Next, fourth factor, hydration or solvation. And as hydration or solvation increase, ionic mobility decreases. Then conductance decreases. So what is the meaning of hydration? Hydration means addition of water. For example, LiCl, lithium chloride, which is dissolved in water, then it is converted into Li plus and Cl minus, which is ionized to lithium ion and chloride ion. Here hydration, lithium ion attracted the number of water molecules around to it, H2O, because of its lower size and positive charge. వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్, లిథియం ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేయడానికి వాటర్ని అట్రాక్ట్ చేస్తుంది. సో
లిథియం అయాన్ చుట్టూరు నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ సరౌండెడ్ గా అయితే దిస్ ఈజ్ కాల్డ్ హైడ్రేషన్. సో అయాన్ చుట్టూరు నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ సరౌండ్ గా అయితే అట్రాక్ట్ అయితే దట్ ఈస్ ది హైడ్రేషన్. ఇట్లా ఎక్కువ నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ కానీ దీని చుట్టూ ఉంటే దట్ ఈస్ ది హైయర్ హైడ్రేషన్. హైడ్రేషన్ ఎక్కువైనప్పుడు వాటర్ మాలిక్యూల్స్కి అక్కడ ఉన్నటువంటి అయాన్స్ మధ్య అట్రాక్షన్ ఎక్కువైంది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అయాను ఇక్కడ ఉన్నటువంటి ఈ సొల్యూషన్లో ఫ్రీగా మూవ్ అవ్వలేదు. ఫ్రీగా మూవ్ కాకపోతే ఏం జరుగుతుందంటే ఎలక్ట్రోడ్ క్యాథోడ్, ఇది క్యాథోడ్, ఇది వచ్చేసరికి యానోడ్. జనరల్గా మూమెంట్ ఆఫ్ ది అయాన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాటయాన్ క్యాథోడ్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. దిస్ ఇస్ ద మూమెంట్. ఈ మూమెంట్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అయానిక్ మొబిలిటీ మీన్స్ మూమెంట్. సో Li plus lithium ion is arrested by the number of water molecules. Number of water molecule తోటి ఇది అరెస్ట్ అవుతుంది. అరెస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మొబిలిటీ డిక్రీజ్ అవుతుంది. మొబిలిటీ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో హైడ్రేషన్ కానీ ఎక్కువైతే అయానిక్ మొబిలిటీ డిక్రీజ్ అవుతుంది, అప్పుడు కండక్టెన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్, కండక్టెన్స్ ఆర్డర్ నిమిషం. కండక్టెన్స్ దీనిలోనే కండక్టెన్స్ రాయండి. LaCl aqueous lithium chloride is less than aqueous sodium chloride is less than aqueous sodium chloride is less than aqueous potassium chloride is less than aqueous రుబీడియం, ఇక్కడ స్పేస్ లేదు నాకు, మీరు కంటిన్యూషన్ రాసుకోండి. ఈజ్ లెస్ దెన్ రుబీడియం క్లోరైడ్ యాక్వస్, రుబీడియం క్లోరైడ్ ఈజ్ లెస్ దెన్ యాక్వస్ సీజియం క్లోరైడ్, aqueous cesium chloride, aqueous cesium chloride, aqueous cesium chloride. Next line, conductance Na plus aqueous is greater than Mg2 plus aqueous Mg2 plus is greater than aqueous Al3 plus Na plus is greater than Mg2 plus is greater than Al3 plus దీని కింద హైడ్రేషన్ is proportional to charge by size ఇది ఫస్ట్ ఇయర్ లో కెమికల్ బాండింగ్ లో వస్తుంది. లాటిస్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ ఫాజన్స్ రూల్స్, అయానిక్ ప్రాపర్టీస్ అక్కడ వస్తుంది. ఇది హైడ్రేషన్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు చార్జ్ బై సైజ్. సో హైడ్రేషన్ అనేది అంటే ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి అంటే
సైజు తక్కువ ఉంటే హైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. హైడ్రేషన్ ఎక్కువ ఉంటే కండక్టివిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. హైడ్రేషన్ కండక్టెన్స్, దీని పక్కన రాసుకుంది, కండక్టెన్స్ ఈజ్ ఇన్వర్షనలీ ప్రపోర్షనల్ టు హైడ్రేషన్. సో సైజ్ తక్కువ ఉన్నటువంటి దానికి హైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. హైడ్రేషన్ ఎక్కువ ఉంటే కండక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆర్డర్ చూడండి, లిథియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, రుబీడియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్. క్లోరిన్ ఈజ్ ది కామన్. డిఫరెంట్ గా ఉన్నది వచ్చేసరికి క్యాటయాన్. యానయాన్ ఈజ్ సేమ్ బట్ క్యాటయాన్ ఈజ్ డిఫరెంట్. క్యాటయాన్ సైజులో డిఫరెన్స్ ఉంది. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. ఇక్కడ క్యాటయానిక్ సైజ్ తక్కువ ఉంటే హైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. హైడ్రేషన్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా కండక్టెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో హైడ్రేషన్ వచ్చేసరికి దేనికి ఎక్కువ ఉంటుంది అంటే లిథియంకి ఎక్కువ ఉంటుంది సోడియం కన్నా. సోడియంకి పొటాషియం కన్నా ఎక్కువ ఉంటుంది. పొటాషియంకి రుబీడియం కన్నా ఎక్కువ ఉంటుంది. రుబీడియంకి సీజియం కన్నా ఎక్కువ ఉంటుంది. సో వీటికి హైడ్రేషన్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కండక్టెన్స్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అదొకటి. నెక్స్ట్, హైడ్రేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఛార్జ్. హైడ్రేషన్ ఛార్జ్ ఎక్కువ ఉంటే ఇక్కడ డిఫరెంట్ క్యాటయన్స్. ఈ పైన ఉన్నటువంటి ఆర్డర్లు అన్నిటికీ ఒకటే ఛార్జ్ ఉంటుంది. Li ప్లస్, Na ప్లస్, K ప్లస్, రుబీడియం ప్లస్, సీజియం ప్లస్, సేమ్ ఛార్జ్. ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ ఆటమ్స్ విత్ డిఫరెంట్ ఛార్జెస్. Na ప్లస్, Mg2 ప్లస్, Al3 ప్లస్, +1, +2, +3. సో ఛార్జ్ ఎక్కువైతే ఆటోమేటిక్ హైడ్రేషన్ కూడా ఎక్కువ అవుతుంది. హైడ్రేషన్ ఎక్కువైతే కండక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. సో హైడ్రేషన్ Al3 ప్లస్కి ఎక్కువ ఉంటుంది, అందుకని దానికి కండక్టెన్స్ లాస్ట్లో ఉంది. హైడ్రేషన్ వచ్చేసరికి Na ప్లస్కి తక్కువ ఉంటుంది, కండక్టెన్స్కి వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండు హింట్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా పైన ఉన్నటువంటి ఆర్డర్ అర్థమవుతుంది. ఇంకా ఉన్నాయి ఫ్యాక్టర్స్, ఇవి నోట్ చేసుకోండి. రిమైనింగ్ రేపు కంటిన్యూ చేస్తాం.